కార్మికుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మాచర్ల పట్టణంలో బుధవారం ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మిక చట్టాలను సవరిస్తే ఊరుకునేది లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని ఎంసీపీఐ నాయకులు అబ్రహం లింకన్ పిలుపునిచ్చారు. ఈరోజు భారతదేశం మొత్తం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక హక్కుల వ్యతిరేక విధానాలని నిరసిస్తూ మరి ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి కార్మిక హక్కులు 1972 సర్క్యులర్ కూడా కాంట్రాక్ట్ వ్యవస్థలో ఎవరి బాధ్యత లేదు అనేటువంటి ఒక సర్క్యులర్ని 1972 రద్దు చేసేటువంటి ఆలోచన చేయబోతా ఉంది. అట్లాగే 300 మందికి తక్కువగా ఉన్నటువంటి ఏ వ్యవస్థ అయితే ఉన్నదో యాజమాన్యాల ఇష్టానుసారంగా కార్మికుల్ని మరి రాజీ రంపాలు పెట్టి వాళ్ళు ఇష్టమైనటువంటి తీసేసేటువంటి ఆలోచన చేయబోతా ఉంది. అట్లాగే ఈ కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు కార్మికులకు సంబంధించినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు మొత్తాన్ని కూడా కాలరాయాలని చూస్తున్నటువంటి విధానాన్ని మేము ఈ రోజున మాచర్ల పట్టణంలో ఒక ర్యాలీగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంసీపీ పార్టీ తరఫున మేము ర్యాలీ చేస్తున్నాం. ఈ ర్యాలీలో మాచర్ల మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, లారీ వర్కర్స్ యూనియన్, సెంట్రింగ్ వర్కర్స్ యూనియన్, అట్లాగే సాగరమాత ఆటో వర్కర్స్ యూనియన్, ఈ 4 సంఘాలతో మేము ఈరోజు ర్యాలీ తలపెట్టాం. కాబట్టి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో మేము కూడా పాలు పంచుకుని మా కార్మిక హక్కుల్ని కాపాడుకోవడానికి మా యొక్క శ్రాయశక్తులు మేము ప్రయత్నం చేసి మేము ఆ యొక్క కార్మిక రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.